ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఓకే, నా డీటాక్స్ సైకిల్ మొదలైంది, నాకు అది డీటాక్స్ మోడ్ లోకి వెళ్ళింది అని బాడీకి సిగ్నల్ రావడానికి వాట్ ఈస్ ద రీజనబుల్ టైం? It depends on what you're doing on for the detox. Yeah, అంటే minimum 21 days ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు ఐరన్ కావాలి ఎక్కువ ప్రెగ్నెన్సీకి, ఫోలిక్ యాసిడ్ కావాలి, ఫోలేట్ ఇవన్నీ ఇలాంటివి కావాలంటే ఇట్ టేక్స్ టైమ్ ఫర్ ఇట్ టు అబ్జార్బ్ ఇన్ టు యువర్ బాడీ. దానికి తగ్గ ఫుడ్స్ నువ్వు ఆకుకూరలు అయితే, బీట్రూట్లు అయితే, డేట్స్ అయితే, కిస్మిస్లు అయితే, మెంతులు అయితే, మెంతు కూరలు అయితే, మొలకలు అయితే ఇవన్నీ తింటూ ఉంటే నీకు కావాల్సిన, నీ బాడీకి కావాల్సిన ఫస్ట్ the quality of the egg and the sperm, and then your body needs to be strong to carry the baby. Correct. And to have all the nutrients so that you don't get leached out of all the nutrients, because baby will take everything what the baby needs. That's nature. So then you don't want to be deprived of nutrients, so you need to have enough and more to get pregnant, and for that you need planning. మనం మామూలుగా ఒక కుండీలో ఊరికే విత్తనాలు వేయాలంటేనే మంచి ఎరువు లేకపోయినా కూడా ఒక మంచి సాయిల్ అనుకుంటాం, మట్టి, చక్కగా దాన్ని నీరు పోసి దాన్ని పోషకాలన్నీ ఉన్నప్పుడే వేస్తాం. మరి శరీరంలో విత్తు రావాలి, బేబీని కనాలంటే ఎంత బాగా చెప్పారు. యా, ఎగ్జాక్ట్లీ. ఆ రైట్ కండిషన్స్ లేకపోతే నీకు ఎలాంటి క్వాలిటీ ఆఫ్ ప్లాంట్ వస్తుంది బయటకి? అండ్ ఇట్స్ అన్ఫేర్ టు బ్రింగ్ అ చైల్డ్. యూ నీడ్ టు డూ యువర్ బెస్ట్. అది ఇప్పుడు తర్వాత మన చేతుల్లో లేనందుకు కూడా, లేకుండా కూడా రకరకాల డిఫార్మిటీస్ తోటి పుట్టే అవకాశం ఉంటుంది పిల్లలు. కానీ మన చేతితో ఉన్నప్పుడు నువ్వు 100% నువ్వు కరెక్ట్గా చేసుకుని, నువ్వు చేయగలిగినంత చేసి, దెన్ యూ గెట్ ప్రెగ్నెంట్ అండ్ దెన్ యూ బ్రింగ్ అవుట్ ద బేబీ అండ్ డూ యువర్ బెస్ట్ టు రేస్ దట్ బేబీ వెల్ అండ్ మేక్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్. ఇది యాజ్ పేరెంట్స్ that's what we need to do. For that you cannot take your fertility or your health lightly. సో బ్రాడ్గా ఇవాళ చూస్తున్న మన వ్యూవర్స్కి, సాక్షి లైఫ్ వ్యూవర్స్కి మీరు ఒక 5 సూచనలు ఇవ్వండి, ఇవి వద్దు, ఇవి తప్పకుండా కావాలి అని చెప్పాలంటే ఒక 5-6 సూచనలు పాయింట్ వైజ్ చెప్పవలసిందిగా మా రిక్వెస్ట్. ఓకే, యాక్టివ్గా ఉండండి, ప్రకృతి సిద్ధంగా ఉండండి. అంటే మన సూర్యోదయంకి లెగిసి, ఓకే, వేకప్ టు ద సర్కేడియన్ రిథమ్, యాక్టివ్గా ఉండాలి. తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్స్, నీకు సంపూర్ణ ఆహారం. జస్ట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది హోల్ ఫుడ్డా కాదా. ఇప్పుడు నూనె ఉందంటే అది హోల్ ఫుడ్ కాదు, గింజలు ఉన్నాయంటే అది హోల్ ఫుడ్. ఎందుకని? అందులో పొట్టు ఉంది, దాంట్లో వైటమిన్స్, మినరల్స్ అన్నీ ఉన్నాయి. నీకు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ నువ్వు వండుకోవాల్సి వచ్చినప్పుడు అది వాడటంలో తప్పు లేదు, కానీ తక్కువ వాడుకోవాలి, ఎక్కువ కాదు. సో హోల్ ఫుడ్స్ కావాలి నీకు. సో ఎక్కువ కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు తప్పకుండా తినాలి. సో ఫుడ్ అన్నది థర్డ్. Circadian rhythm, be active, eat whole foods, get enough sleep and manage your stress. And fifth, watch what you're putting on your body, on your skin. This is the largest organ. And in your house, the detergents that you use to wash your clothes. మన డిటర్జెంట్సే కాదు, నేల తుడుచుకోవటం, బట్టలు తుక్కోవటం, గిన్నెలు కడగటం, నీ సోపులు ఏంటి, నీ షాంపూలు ఏంటి చూసుకో. ఎందుకంటే దాంట్లో నీకు హార్మోన్స్ని డిస్టర్బ్ చేసే పదార్థాలు, కెమికల్స్ ఉంటాయి. అలాగే నీ ఫుడ్ తినేటప్పుడు అవి క్లీన్ ఫుడ్, నీకు పెస్టిసైడ్స్ వేసి యూనో ఆర్టిఫిషియల్ ఫర్టిలైజర్స్ వేసి పెంచినవి కాదు. రైట్. సో 5 థింగ్స్ చాలా, అంటే దిస్ ఇస్ యాక్చువల్లీ క్వైట్ అ లాట్. ఈ 5 పాటించగలిగితే ఈవెన్ ప్రెగ్నెన్సీ ఉన్నా లేకపోయినా కూడా అందరికీ మంచిది మీరు చెప్పింది. ఎగ్జాక్ట్లీ. కానీ ఇట్స్ అ ఫైట్ అగేన్స్ట్ అ వెరీ బిగ్ సిస్టమ్. మనం ఎలాంటి వ్యవస్థలో ఉంటున్నామంటే డే ఇన్ అండ్ డే అవుట్ దీనికి విరుద్ధంగా జరిగేవే ఎక్కువ ఉంటాయి. సో చాలా మనోనిబ్బరం కావాలి, విల్ పవర్ అండ్ దాని బెనిఫిట్స్ తెలుసుకునే అంత ఇది ఉండాలి. అది ఓకే, అది కష్టమా లేకపోతే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు భరించడం కష్టమా? ఆబ్వియస్లీ, ఐ మీన్ ఇదే ఈజీ. ఎందుకంటే నీకు దాంట్లో ఆనందం లేకపోతే, నువ్వు ప్రొద్దునే లెగిసి నువ్వు వాకింగ్కి వెళ్ళడానికి, యోగా చేయడానికి నీకు దాంట్లో ఆనందం లేకపోతే అది కష్టంగా ఉంటుంది. అవును. కానీ నువ్వు నేచర్ తోటి సింక్ అయ్యావంటే నీకు ఆ పక్షులు అరవటము, ఆ మంచి గాలి రావటము, ఈ సూర్యుడు ఇలా ఉదయిస్తుంటే ఆ కలర్స్ అయితే, ఆ ఇల్యూమినేషన్, ఇవన్నిటితోటి నీకు హ్యాపీ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి న్యాచురల్గా. సో ఇట్స్ అ ఫన్ థింగ్, ఇట్స్ అ నైస్ థింగ్ కదా. ఇప్పుడు రాత్రి నువ్వు లేట్గా పడుకుని పొద్దున్న లేగటం కష్టం, కానీ అదే కానీ నువ్వు ప్లాన్ చేసుకుని రాత్రి తొందరగా పడుకుంటే పొద్దున్న లేచి అది ఆనందిస్తాం. అలాగే ఫుడ్ హెల్తీగా తింటాం అంటే బోరింగ్ అయ్యి టేస్ట్ లేకపోతే
పనిష్మెంట్ లాగా ఉంటుంది. కానీ మనం చేసే పనే అది. ఎలాగ నువ్వు టేస్టీగా తినాలి, హెల్తీ ఫుడ్ టేస్ట్గా తినాలన్నది నేను గత 30 ఏళ్ల నుంచి ఆ పాఠమే చెప్తున్నాను నేను. అందుకే మన వైబ్రెంట్ లివింగ్ డెలిషియస్లీ హెల్తీ అంటాం. ఎందుకంటే హెల్తీ ఒకటే సరిపోదు, డెలిషియస్నెస్ ఒకటే సరిపోదు, రెండు కలిస్తేనే నీకు ఆరోగ్యము ఆనందం.